హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రాజన్ ఫార్మ్స్. సో ఈ వీడియోలో మంచి రకమైన మంచి క్వాలిటీ ఉన్న మంచి కలర్ ఉన్న విత్తనాలు, మిరప విత్తనాల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కొద్ది వరకు వైరస్ని తట్టుకొని, అదేవిధంగా కాయ సైజు, కాయ వెడల్పు, మంచి రకాల దిగుబడి, అదేవిధంగా సరైన నేల, అన్ని రకాల నేలలో వేసుకునే విత్తనాల గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. సో లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ముందుగా ఈ ఛానల్ పైన మిరప, పత్తి, వరి పంట పైన వచ్చే ప్రతి ఒక్క పీడల నివారణ కోసం వాడే మందుల గురించి, అదేవిధంగా సరైన విత్తనాలు, మంచి రకాల విత్తనాల గురించి మనము ఈ వీడియోల పైన ప్రతి ఒక్క సమాచారం అనేది వేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మీరు ఒక లైక్ అయితే చేసినట్లయితే నాకు సపోర్ట్ చేసినట్ల ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే మైకో వల్ల యశస్విని, ఇది మనము చాలా సంవత్సరాల నుండి మార్కెట్లో మంచి పేరు పొందిన సీడు మైకో వల్ల యశస్విని. మిరపలో చూసుకున్నట్లయితే ఈ కాయ లెంత్ చూసుకున్నట్లయితే 8 నుంచి 10 సెంటీమీటర్ల లెంత్ ఉంటుంది. ఒక్కొక్క కాయలో 100 నుంచి 150 వరకు విత్తనాలు అనేది ఉంటాయి. మనము దీని కాయ సైజు చూసుకున్నట్లయితే కాయలో ఉండే విత్తనాలు కానీ చూస్తున్నాం. అదేవిధంగా మనకు కాయ షైనింగ్గా ఉంటుంది, చెట్టు కొద్ది వరకు వైరస్ని తట్టుకుంటుంది. అదేవిధంగా దిగుబడి కానీ చూసుకున్నట్లయితే 25 నుంచి 35 వరకు కూడా మనకు దిగుబడి అనేది మనము సాధించవచ్చు. మనము సరైన దిగుబడి ఎప్పుడు సాధించవచ్చు అంటే, మనము సరైన టైంకి సరైన మందులు, అదేవిధంగా వైరస్ని తట్టుకునే మందులు, సరైన టైంకు సరైన మేనేజ్మెంట్ చేసుకోవాలి. సరైన నేలలో మనం విత్తనాలు అనేది వేసుకోవాలి. 99% కావచ్చు, 99% మనం సరైన జర్మినేషన్ వచ్చే విత్తనాలని వాడుకోవాలి. అదేవిధంగా ప్రతిరోజును మనం ప్లాట్ని విజిట్ చేస్తూ ఉండాలి. మిరప పంట అనేది చాలా సెన్సిటివ్ అన్న పంట. మనం ప్రతిరోజు ఉన్నట్లయితే మనము దానిపైన వచ్చే చీడపీడలు, దానిపైన వచ్చే వైరస్ని నివారించుకున్న మందులు కానీ, మనము టైంని జాగ్రత్తలు కానీ, మిరప పంట గురించి జాగ్రత్తలు కానీ తీసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి అనేది సాధించవచ్చు. మైకో సీడ్స్ వల్ల మనం యశస్విని కానీ చూసుకున్నట్లయితే మనకు మార్కెట్లో మంచి పేరు పొందిన సీడే. చాలామంది రైతులు దీన్ని పెట్టి మంచి దిగుబడి కూడా సాధించారు. సో మీలో ఎవరైనా, ఈ వీడియో చూస్తున్న రైతులు ఎవరైనా కానీ ఈ సీడ్ కానీ మీరు వేసుకున్నట్లయితే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేసి చెప్పండి సీడ్ ఎలా ఉందో. నెక్స్ట్ వచ్చేసి మా సీడ్స్ వల్ల భవశ్విని. ఈ సీడ్ కానీ చూసుకున్నట్లయితే మార్కెట్లో మనము గత సంవత్సరం మంచి డిమాండ్ ఉన్న సీడే ఈ సీడ్ కూడా. దీని సైజు కూడా కాయ సైజ్ 8 నుంచి 9 సెంటీమీటర్ల కాయ సైజు ఉంటుంది. కాయలో విత్తనాలు కూడా 100 నుంచి 150 వరకు విత్తనాలు ఉంటాయి. మొక్క గుబురుగా ఉంటుంది, గ్రోత్ మంచిగా ఉంటుంది, హైట్ మంచిగా ఉంటుంది, కొద్ది వరకు వెల్ట్ కావచ్చు, వైరస్ని కూడా తట్టుకుంటుంది. అదేవిధంగా మనము దీని దిగుబడి చూసుకున్నట్లయితే 30 నుంచి 35, 40 వరకు కూడా మనము దీన్ని దిగుబడి సాధించవచ్చు. మనము మనం తెలుసుకున్నాము ఏంటంటే, సరైన మేనేజ్మెంట్ ఉన్నట్లయితే, సరైన స్ప్రేలు కానీ, స్ప్రే మందులు కానీ వాడుకున్నట్లయితే మంచి దిగుబడి అనేది మనకు సాధించవచ్చు. ఈ మా సీడ్స్ వాళ్ళ భవిష్యత్తుని వేసుకున్న రైతులు కూడా కొద్ది వరకు మనకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మీరు చూడొచ్చు. తెలిసిన రైతులైతే ఖచ్చితంగా ఏంటంటే కామెంట్ బాక్స్లో వెళ్ళి ఏ విత్తనాలు బాగున్నాయనేది చూసి తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. సో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి మీ దగ్గర వేసుకున్న సీడ్ ఎలా ఉందో. నెక్స్ట్ వచ్చేసి సెమినిస్ 2222. ఈ సీడ్ కూడా మార్కెట్లో మంచి పేరు పొందిన సీడే. అదేవిధంగా చాలా సంవత్సరాల నుండి మార్కెట్లో నడిచిన సీడే. ఈ సీడ్ గురించి కూడా మనము చూసుకున్నట్లయితే కాయ సైజు, కాయ క్వాలిటీ, అదేవిధంగా చెట్టు గుబురుగా ఉంటుంది. ఎకరానికి చూసుకున్నట్లయితే దిగుబడి మనకు 35-40 క్వింటల్ వరకు దిగుబడి కూడా సాధించవచ్చు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న విత్తనాలు. అదేవిధంగా మార్కెట్లో మంచి క్వాలిటీ, మంచి కాయ షైనింగ్ ఉంటుంది. రేట్లు కూడా కొద్ది వరకు మంచిగానే ఉన్నాయి. అన్ని రకాల నేలలో కూడా మనకు వేసుకునే సీడ్ అది వచ్చేసి మనకు సెమినిస్ 2222. ఇట్లా మనకు చూసుకున్నట్లయితే మనం ఈ విత్తనాలు అనేది అన్ని మంచి రకాల విత్తనాలే మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్నాము. సో ఏది
టాప్ 1, టాప్ బెస్ట్, టాప్ 5 అనేది తెలుసుకుంటలేము. సో ముందుగా మనం ఇంకా 2 వీడియోలు అనేది మనం ఈ ఛానల్ పైన మంచి రకాల సీడ్స్ గురించి వేస్తానన్నమాట. సో ఖచ్చితంగా ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రవి హైబ్రిడ్ సీడ్స్ వల్ల బంజారా 856 గత సంవత్సరం మార్కెట్లో చాలా డిమాండ్ పొందిన సీడు, రైతులకు తీసుకుంటా అంటే కూడా దొరకని సీడు ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ బంజారా రవి హైబ్రిడ్ సీడ్స్ వల్ల బంజారా 856. సో మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న విత్తనం గత సంవత్సరం. అదేవిధంగా కొద్ది వరకు వైరస్ని తట్టుకుంటుంది, కాయ సైజు, కాయ క్వాలిటీ, అదేవిధంగా మనకు చెట్టు అనేది గుబురుగా ఉంటుంది, గ్రోత్ కూడా మంచిగానే ఉంటుంది. సో ఇట్లా అన్ని రకాలుగా మంచిగా ఉండే విత్తనం కూడా ఇది. విత్తనాలలో మనకు రవి హైబ్రిడ్ సీడ్స్ వల్ల బంజారా 856 అనేది ఉంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మెలినా సీడ్స్ వల్ల జమునా 116. ఈ సీడ్ కూడా మనకు గత సంవత్సరం చాలామంది రైతుల ఫీడ్బ్యాక్ కూడా మంచిగానే ఉంది, మార్కెట్లో కూడా దీనికి రేట్ కూడా మంచిగానే ఉంది. అదేవిధంగా రైతులు అనేది ఈ సీడ్ని కూడా గత సంవత్సరం వేసుకోవడం జరిగింది, రైతుల ఫీడ్బ్యాక్ కూడా మంచిగా ఉంది. జమునా 116 ఏదైతే మెలినా సీడ్స్ వల్ల జమునా 116 కాయ సైజ్ కావచ్చు, కాయ చెట్టు గుబురుగా ఉంది, కొద్ది వరకు వైరస్ని తట్టుకుంటూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే క్వాలిటీ కూడా మార్కెట్లో రేట్ కూడా కొద్ది వరకు మంచిగానే ఉంది. సో జమునా 116 కూడా వేసుకున్నట్లయితే కూడా ఇది కూడా మంచిగానే మార్కెట్లో పేరు పొందిన సీడు. అదేవిధంగా చాలామంది రైతులు ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం వేసుకోవడం జరిగింది, ఈ సంవత్సరం కూడా చాలామంది రైతులు అనేది వేసుకోవడం జరుగుతూ ఉంది. సో జమునా 116 కూడా మంచి రకమైన సీడే. నెక్స్ట్ వచ్చేసి మనం RDX 333 సిటీ సీడ్స్ వల్ల RDX 333 చూసుకున్నట్లయితే కూడా సో ఇది కూడా మంచి పేరు పొందిన సీడే. అదేవిధంగా సో కొత్త సీడే కానీ మంచిగానే మార్కెట్లో నడుస్తూ ఉంది. సో మంచి గత సంవత్సరం వేసుకున్న కొద్ది వరకు రైతులు కూడా దీని ఫీడ్బ్యాక్ కూడా బాగానే ఇస్తూ ఉన్నారు. సో మనం చెప్పిన సీడ్లలో ఏది కూడా గత సంవత్సరం మంచిగా నడిచిన సీడే, మంచి దిగుబడి సాధించిన సీడే. సో ఈ వీడియో కానీ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ముందుగా మంచి కంటెంట్తో మంచి విషయాలు అనేది మనం ఈ వీడియోలో పంచుకోబోతున్నాం. సో వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియో